ఐదవ అధ్యాయము కర్మయోగము. కృష్ణ భక్తి రసభావిత కర్మ. ఓం అజ్ఞానస్య జ్ఞానాంజనశలాకాయ చక్షుర్మిలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అర్జునోవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంశసి యచ్చేయ ఏత ఏరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు పలికెను, ఒకటో శ్లోకం. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, తొలుత నన్ను కర్మత్యాగం చేయమని చెప్పి తిరిగి భక్తియుత కర్మ చేయుట ఉపదేశించున్నావు. దయతో ఈ రెండింటిలో ఏది ఎక్కువ శ్రేయదాయకమో నాకు నిశ్చయంగా తెలియజేయము. ఓం అజ్ఞానస్య జ్ఞానాంజనశలాకాయ చక్షుర్మిలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ. శ్రీ భగవాన్ ఉవాచ. రెండవ శ్లోకం. శ్రీకృష్ణ భగవానుడు సమాధానమసగను, కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మను రెండును ముక్తికి శ్రేయదాయకులే. కానీ ఆ రెండిట్లో కర్మ పరిత్యాగం కర్మను భక్తియుక్త కర్మలు ఉత్తమమైనవి. మూడవ శ్లోకం. కర్మఫలమును దేశించడం కానీ కోరుట కానీ చేయనివాడు నిత్య సన్యాసిగానే తెలియబడును. ఓ మహాభావుడైన అర్జున, అటివాడు ద్వంద్వముల నుండి విడవడి సులభముగా భౌతిక బంధములను దాటి పూర్తిగా ముక్తుడగును. నాలుగవ శ్లోకం. కేవలం అజ్ఞానులే భక్తి యోగమును కర్మయోగము భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మక అధ్యాయమునకు సాంఖ్యమునకు భిన్నమైనదిగా పలుకుదురు. కానీ మనుషుడు ఈ రెండు మార్గములను ఏ ఒక్కదాన్ని సమగ్రంగా అనుసరించినను రెండుటి ఫలములను పొందగలడని పండితులు చెప్పుదురు. ఐదవ శ్లోకం. సాంఖ్యము ద్వారా పొందబడి స్థానమును భక్తి యోగము ద్వారా పొందవచ్చునని, తత్కారణంగా భక్తి యోగము మరియు సాంఖ్యములను ఒకటిగానే గాంచువాడు యథార్థమును చూడగలడు. ఆరో శ్లోకము. భక్తియుక్త సేవ చేయకుండా కేవలము కర్మమును త్యజించడం ద్వారా ఎవరునూ సుఖమును పొందలేరు. కానీ వివేకముతో భక్తి యోగము అభ్యసించేవాడు శీఘ్రముగా భగవంతుని పొందగలడు. ఏడవ శ్లోకం. భక్తితో కర్మలను అనుసరించేవాడు విశుద్ధాత్ముడు. ఇంద్రియములు మనసును జయించినవాడు అగు మనిషి అందరికీ ప్రియుడు అగును. అతడు అందరి ఎడ ప్రేమ కలిగి ఉండును. సదా కర్మలను ఆచరించును. అటివాడు ఎన్నడూ బద్ధుడు కాడు. 8, 9 శ్లోకాలు. దివ్య చైతన్యమునందున్నవాడు చూచుట, వినుట, తాకుట, వాసన చూచుట, రుచించుట, కదులుట, నిద్రించుట, శ్వాసించుట వంటివి చేయుచును. తాను వాస్తవముగా ఏదీను చేయనట్లుగా ఎరిగిను. ఏరే అనగా మాట్లాడినప్పుడు, గ్రహించినప్పుడు, విసర్జించినప్పుడు, కనులు తెరుచుట లేక మోయుట జరుగుతున్నప్పుడు, ఆయా ఇంద్రియార్థములలో వర్తించున్నవనియు మరియు తాని వాని నుండి వేరి అని అతడు సదా ఎరిగిను. 10 శ్లోకములు. ఆసక్తి లేకుండా తన ధర్మం నిర్వర్తించేవాడు పరమన్నింటినీ భగవానుకు అర్పించేవాడు తామరకు నీటిచే అంటబడినట్లుగా పాపకర్మలచే ప్రభావితుడు కాడు. 11వ శ్లోకము. యోగైన వారు ఆసక్తిని విడిచి దేహము మనసు బుద్ధి మరియు ఇంద్రియములతో ఆత్మశుద్ధి అను ప్రయోజనం కొరకు మాత్రమే కర్మలను నిరంతరు. నిలకడగా భక్తియుక్త సేవ చేయవాడు అన్ని కర్మల ఫలం. 12వ శ్లోకము. నిలకడగా భక్తియుక్త సేవ చేయవాడు అన్ని కర్మల ఫలములను నాకు అర్పించడిచే నిజమైన శాంతిని పొందను. కానీ భగవద్భావన లేనివాడు మరియు తన ఫలమును యందు ఆసక్తిని కలిగి ఉన్నవాడును అగు మనుషుడు బద్ధుడగును. 13వ శ్లోకము. దేహమునందున్న జీవుడు తన స్వభావమును నియంత్రించి మానసికముగా కర్మలన్నింటినీ త్యజించినప్పుడు కర్మను చేయని వాడే మరియు కర్మకు కారణము గాక నవద్వారపురము దేహములో నందు సుఖముగా నివసించును. 14వ శ్లోకము. తన దేహమైన రాజ్యములకు అధిపతి అయిన ఆత్మ దేహి కర్మలను సృష్టించడం కానీ కర్మలందు జనులను ప్రేరేపించడం కానీ కర్మఫలములను సృష్టించడం కానీ చేయుడు. ఇది అంతయు ప్రకృతి దిగుముల చేత చేయబడుచున్నది. 15వ శ్లోకము. అలాగే భగవాను ద్వారా ఎవరి పాపము కానీ పుణ్యము కానీ చేయబడట్లేదు. కానీ శరీరధారులు అయిన జీవులు వారి నిజమైన జ్ఞానమును ఆవరించిన అజ్ఞానము కారణంగా మోహమునందుచుందురు. 16వ శ్లోకం. అవిద్యను నశింపజేయు జ్ఞాన ప్రకాశము కలిగినప్పుడు మనుజుడు పగటి సమయమున సూర్యుడు సర్వమును ప్రకాశింపజేయునట్లు జ్ఞానము అతనికి సర్వమును బోధపరచును. 17వ శ్లోకము. బుద్ధి మనస్సు నిష్ఠ ఆశ్రయము అన్యును భగవాని ఎందే లగ్నమైనప్పుడు సంపూర్ణ జ్ఞానము చే మనిషి అపోహలు లేని వాడిపై నేరుగా భక్తి మార్గమున ప్రయాణించును. 18వ శ్లోకం. వినయము గల సాధువులు యథార్థమైన జ్ఞానము చే విద్యా వినయము సంపన్నుడైన బ్రాహ్మణుని, గోవుని, ఏనుగును, సునకమును మరియు సునక మాంసమును తిని చండాలను సమదృష్టి చేసిను.
విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవీర్యస్తని సునిచైవ స్వాపాకే చ పండిత సమదర్శి. వినయము గల సాధువులు యథార్థమైన జ్ఞానము చే విద్యా వినయము సంపూర్ణుడైన బ్రాహ్మణుని, గోవుని, ఏనుగును, శునకమును మరియు శునక మాంసమును తినువారిని చండాలని సమదృష్టితో చూచును. 19వ శ్లోకము. చరించిన వారు మరియు సమర్థంతో ఉన్న మనస్సు కలవారు జనమాన స్థితిని జయించినట్టు వారే. వారు బ్రహ్మము వలె దోషరహితులైనట్టి వారు. ఆ విధముగా వారు బ్రహ్మ సాక్షాత్కారం కలిగినట్టు వారే. 20వ శ్లోకము. ప్రియమైనది పొందినప్పుడు ఉప్పొంగగా, అప్రియమైనది ప్రాప్తించినప్పుడు ఉద్విగ్నత పొందగా, ఆత్మబుద్ధి కలవాడు, బ్రహ్మకు లోను కానివాడు, భగవద్విజ్ఞానము కలవాడు మనుషులు దివ్య చైతన్యమందున్న వాడే అగును. 21వ శ్లోకము. అట్టి ముక్త పురుషుడు భౌతిక ఇంద్రియ సుఖమునకు ఆకర్షితుడు కాక సదా ధ్యానమగ్నుడై ఆత్మయందే సౌఖ్యమును అనుభవించుచు విండును. ఆత్మదర్శి ఈ విధముగా భగవంతుని యందు ఏకాగ్రత కారణంగా అనంత సౌఖ్యమున అనుభవించును. 22వ శ్లోకం. బుద్ధిమంతుడైన వాడు దుఃఖదాయకమగు భౌతిక ఇంద్రియ సంపర్కమునందు పాల్గొనడు. ఓ కౌంతేయ, అది అంతములున్న అట్టి సుఖమునందు తెలివిగలవాడు రమింపడు. 23వ శ్లోకము. ప్రస్తుత దేహమును విడుచుటకు పూర్వమే భౌతిక ఇంద్రియములు వేగమును సహించగలవాడు. కామక్రోధ వేగములను ఆపగలిగిన వాడు శ్రద్ధ స్థితిని పొంది ఈ జగత్తునందు సుఖముగాను. 24వ శ్లోకము. తన యందే ఆనందము పొందువాడు అంతర్ముఖుడై రమించువాడు అంతర్లక్ష్యము కలిగిన వాడు మనుషుని నిజముగా పూర్తి ఎగి బ్రహ్మమునందు భక్తుడైన వాడు అంతమున భగవంతుడిని పొందును. 25వ శ్లోకం. అంతరంగమునంది మనసులగ్నమై సందేహముల నుండి ఉత్పన్నమగు ద్వంద్వములకు పరమై ఎల్లప్పుడూ సర్వజీవుల హితము కొరకు అవిరామముగా పనిచేయు సర్వ పాపరహితులైన వారు భగవంతుని పొంది ముక్తులగుదురు. 26వ శ్లోకం. కామక్రోధములు లేని వారు ఆత్మదర్శులు, ఆత్మ సంయమనము కలిగిన వారు, పూర్ణత కొరకు నిరంతరము యత్నించువారు అనతి కాలంలోనే నిశ్చయముగా భగవంతుని పొంది ముక్తిని పడేదురు. 27-28 శ్లోకాలు. బ్రహ్మేంద్రియార్థములన్నింటినీ బాహ్యేంద్రియార్థములన్నింటినీ త్యజించి దృష్టిని కర్మముల మధ్య నిలిపి నిశ్వాసములను నాశనకేంద్రి సమముగా చేసి తద్వారా మనసును, బుద్ధిని, ఇంద్రియములను అదుపు చేయనట్టి బ్రహ్మవాది మోక్షవాంఛితుడై కోరిక, భయము, కోపము నుండి ముక్తుడగును. అట్టి స్థితిలో సదా నిలిచినవాడు తప్పక ముక్తిని పొందినవాడు. 29 పూర్తిగా నా భావన ఎందున్నవాడు మనను సర్వ యజ్ఞములకు మరియు తపస్సులకు చర్మభోక్తగాను, అన్ని లోకములకు మరియు దేవతలకు ప్రభువుగాను, సకల జీవులకు లాభమును కూర్చు వాణిగాను మరియు శ్రేయోభిలాషిగాను తెలుసుకొని భౌతిక దుఃఖముల నుండి పరమశాంతిని పొందును. కర్మయోగము కృష్ణ భక్తి రసభావిత కర్మ అను పంచమ అధ్యాయము సమాప్తము. 5వ అధ్యాయం సమాప్తము. ఓం అధ్యాత్మికందస్య జ్ఞానాంజని శలాకాయ చక్షుర్మిలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. 29 శ్లోకాలు. 5వ అధ్యాయము సమాప్తము. హరే కృష్ణ. ఇంకో అధ్యాయం చదువుతున్నా, మళ్ళీ జస్ట్ తలా పెట్టుకో, సరేనా? ఆపలేదు.